అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్కారం గురుగారు. నమస్తే. సార్ ఏంటి సార్ మొత్తం మన ప్రవీణ్ పగడాల పాస్టర్ గురించి సంథింగ్ బయట ఏదో విమర్శలు అనిపిస్తున్నాయి. అసలు ఆ స్టోరీ ఏందో అంతా ఎవరికి అర్థమైతలేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అతను పుట్టుక నుంచి మరణం వరకు అన్ని అనుమానాలే. కడప పట్టణంలోని రాజారెడ్డి డిస్ట్రిక్ట్లో వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. అదేదో స్కూల్ ఉంది. ఆ స్కూల్ పక్కన ఒక సొంత ఇల్లు ఉంది. మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి వాళ్ళ నాన్న ముస్లిము, అమ్మ క్రైస్తవురాలు. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లలు. వీళ్ళ అన్న పేరేదో తెలియదు కానీ ఆయన అమెరికాలో ఉన్నాడు. ఇతను అంత మిస్టరీనే చిన్నప్పటి నుంచి. అసలు అతని ఇంటి పేరు పగడాల. ఇప్పుడు ముస్లిమ్స్ ఇంటి పేరు పగడాల అని ఉండదు కదా. పగడాల అనేది తెలుగు నేమ్, తెలుగు వాళ్ళు పెట్టుకునేది. అంటే చాలా కమ్యూనిటీలో ఉంది. ఒక క్రిస్టియన్సే కదా. క్రిస్టియన్స్ అంటే ఎవరు? నథింగ్ బట్ హిందూసే కదా. మన భారతదేశంలో హిందూ మతంలో నుంచి కారణాలు ఏదైనా కూడా దాంట్లో కన్వర్ట్ అయ్యారు. అయితే ముస్లింకు పగడాల గిడాల అనే ఇంటి పేరు ఉండదు. ఏదో ఒకటి షేక్, ఇమాము, ఏదో అవి ఉంటాయి. అని వాళ్ళ తండ్రి ఇంటి పేరు లేదు అతనికి. పగడాల అనేది వాళ్ళ అమ్మ ఇంటి పేరే. క్యాస్ట్ వేరైనా కూడా, మతం వేరైనా కూడా తండ్రే కదా, తండ్రి ఇంటి పేరే వస్తుంది కదా. కానీ ఇది కూడా మిస్టరీనే. మన ప్రవీణ్ పగడాల 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు కడపలో. 10th క్లాస్ వరకు సిఎస్ఐ స్కూల్ అక్కడ మెయిన్ రోడ్లో ఉంటుంది. కొత్త బస్ స్టాండ్ పోయే దారిలో ఉంటుంది, లెఫ్ట్ సైడ్. ఆ స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదివారు. ఈ మధ్యలో ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ఉంది. ఇతను వాళ్ళ అన్న మీద దాడి చేశాడంట. వాళ్ళ అన్న మీద దాడి చేసి అటెంప్ట్ మర్డర్ అంత దాకా పోతే, వాళ్ళ బంధువులు ఒక ఆమె సిఐ ఉంది. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆమె ఇద్దరు అన్నదమ్ములు పంచాయతీ చేసి ఆ కేసులోంచి తీసేసి ఈయనను హైదరాబాద్ పంపించేసిండ్రు. హైదరాబాద్లో ఉండిపోరు అని. సో ఇక్కడికి వచ్చి మన ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అంతా చేసి అతను ఒక సంస్థ పెట్టుకున్నాడు. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అతను క్రైస్తవ నేపథ్యంలో ఉన్నవాడే. అంటే క్రైస్తవ బోధనలు చేస్తూ మామూలుగా మిషనరీస్ ఏమైతే సేవ చేస్తాయో అవన్నీ చేసుకుంటూ ఉండేవాడు. రక్షణ టీవీలో ఎంప్లాయీగా పనిచేశాడు ఇతను. పనిచేసినప్పుడు బెనహర్ అనే అతను ఉన్నాడు, రక్షణ టీవీ అతను బాగా ప్రోత్సహించినప్పుడు ఈ ముల్లాలు వీళ్ళంతా ఉన్నారు కదా, హిందుత్వవాదులు, వీళ్ళందరూ డిబేట్స్ పెట్టారు. మీ దేవుడు గొప్పనా, మా దేవుడు గొప్పనా, మీ దేవుడు లోటుపాట్లేంది, మా దేవుడు లోటుపాట్లేంది అని వీళ్ళు చర్చించుకునే సందర్భంలో హిందూ మతస్థులు ఉంటారు కదా, స్వామీజీలు, వాళ్ళతో ఒక గట్టిగానే వాదించాడు. మహమ్మద్ షమి అని నెల్లూరు అతను. అతను రాత్రి వీడియో కూడా చూశాను. అమ్మ నా బుద్ధులు తిట్టాడు ప్రవీణ్ను. ఆయన ఏదో మహమ్మద్ ప్రవక్తను ఏదో తూలనాడుతో మాట్లాడాడు అని. ఇప్పుడు సాయి, నీ లోపం నేను చెప్తే నా లోపం నువ్వు చెప్తావు కదా, అట్నే ఉంటుంది డిబేట్ అనేది. ఆ డిబేట్లో నన్ను నేను సమర్థించుకోవడం కోసం నా మతం గొప్పది, నా హో దేవుడు గొప్పవాడు అని నేనంట. నువ్వు షమి అనుకో, నువ్వేమంటావు? లేదు, నీ యెహోవా దేవుడు కాదు, మా మహమ్మద్ ప్రవక్త గొప్పవాడు, ఆయన చేసిన. ఇట్లా కాన్వర్జేషన్ జరిగినప్పుడు ఇతన్ని బాగా ట్రోల్ చేశారు. బాగా చెడ్డ కూతలు తిడుతూ వీడియో రిలీజ్ చేశారు. అరే నా కొడక, నీ సంపద లా కొడక, ఆ కొడక, ఈ కొడక అని ప్రవీణ్ అనరాని మాటలు అన్నారు. మమ్మల్ని ముస్లిం మతాన్ని కించపరుస్తావా, నువ్వు మా దేవుడిని కించపరుస్తావా అన్నట్టు మాట్లాడిన తర్వాత మన ప్రవీణ్ ఏం చేశాడు, మిమ్మల్ని బాధించుంటే ఐఎమ్ సారీ, నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది ఎప్పుడు జరిగింది? డిసెంబరు, జనవరి నెలలో జరిగింది. అప్పటి నుంచి అతని మీద థ్రెట్ ఉంది అనే ఒక మాట వైరల్ అవుతుంది. అరే నువ్వు ఎక్కడ పోయినా వదిలిపెట్టాం, చంపేస్తాం అని కూడా అన్నారు. అందులో ఒక థ్రెట్ ఉంది అని. ఇంకొక అతను హిందూత్వదే, అతను మోహన్ దాస్ ఏదో ఉన్నాడు, ఆయన కూడా బాగా అంటే ఆయన పనిగట్టుకొని ఈ ఇస్లాం మతాన్ని, క్రైస్తవ మతాన్ని చాలా దారుణంగా మాట్లాడుతుంటాడు. ఆయన కూడా ఈయన ఎదురు సమాధానం ఇచ్చాడు. ఇద్దరికి డిబేట్ జరిగింది, వీళ్ళు కూడా తిట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నాకు థ్రెట్ ఉంది అనే విషయం అతను చాలాసార్లు చెప్పాడు సన్నిహితులతో. నాకు థ్రెట్ ఉంది. సరే, మన జరిగిన ఇన్సిడెంట్లో అది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా చంపారా, ఇక్కడ 2 కోణాల గురించి మనం చర్చించినప్పుడు యాక్సిడెంట్ అని సీసీ కెమెరాలో కానీ, వాటిల్లో కానీ, ఇంటర్లో కానీ రికార్డ్ అయింది. పోలీసులు కూడా అదే తెలిసి చెప్తున్నారు. అయితే మరో కోణం ఏంటంటే, ఎవరో గుర్తు తెలియని వాహనం వచ్చి కొట్టిపోయింది అని. ఇక్కడ మళ్ళీ ఇంకొక వాదన ఉంది. ఎవడో చంపాలని ఇంటెన్షన్తో వస్తాడనుకో, వాడు ఆ పని పూర్తి చేసుకుని పోతాడు. కొట్టేసి ఎట్లా వెళ్ళిపోతాడు? చంపడానికి వచ్చినప్పుడు కొట్టేసి ప్రాణం అయిందా లేదా అని చూసిపోతాడు. ఇది ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకు
ఆ టైంలో ఎట్లుంటుంది ట్రాఫిక్, అసలు ఆ టైంలో డ్రైవింగ్ అనేది చాలా అదిగాక ఇతను 2 వీలర్గా పోతున్నాడు. ఓకే. ఆ వచ్చేవాడు ఏం నిద్రపోతున్నాడో ఏమో పట్టుని కొట్టేసి వెళ్ళిపోయాడు. అది అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది ఎందుకు ఇరిగింది, ఇది ఎందుకు తెగింది, ఇట్లా పడాలి కదా అని ఏమి లాజిక్స్ ఉండవు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లయినా కావచ్చు అని మరో కోణంలో వాళ్ళు వాదన వినిపిస్తున్నారు. ఈ ఏదైతే క్రైస్తవ సంఘాలు అయితే ఉన్నాయో, క్రైస్తవ మిషనరీ అందరు కాదులే కానీ, కేఏ పాల్ మాట్లాడాడు, ఇంకొక ఆయన మాట్లాడాడు, ఇంకొక ముస్లిం అతను సిరాజ్ అని అతను మాట్లాడాడు. ఇది చాలా తప్పు. ఇలా ఒకవేళ హత్య అయి ఉంటే కనుక దీన్ని మేము ఖండిస్తున్నాం. దోషులను శిక్షించేంత వరకు మేము కూడా పోరాటం చేస్తున్నామని ముస్లిం వర్గాలు కూడా వాళ్ళు కూడా చెప్పారు. క్రైస్తవ వర్గాలు ఏమంటున్నాం, ఇప్పుడిప్పుడే ఫైల్లోకి వచ్చి ఒక పేరు తెచ్చుకుంటున్న ఒక క్రైస్తవ పాస్టర్ను చంపడం అనేది చాలా తప్పు అని కొందరు అంటున్నారు. అయితే మన కలవరి సతీష్ ఉన్నాడు కదా, అతనేం కామెంట్ చేయలేదు. దీంట్లో అంటే అనుమానాస్పదాలు ఇవన్నీ. సాటి మతస్థుడు చనిపోతే ఎవరైనా కూడా అయ్యో పాపం అది ఏదో ఒకటి చెప్పాలి కదా, అంటే ఏం చెప్పడం లేదు. సార్ ఒక చిన్న స్మాల్ డౌట్, అసలు ఏం తెలియకుండానే వీళ్ళంతా ఎందుకు ముందుకు వచ్చేస్తారు క్రైస్తవులు? ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వచ్చి చెప్పేసి ఊరితేనే ఉన్నారు ఇట్లా టక ఏంది సార్ ఇది? అంటే అసలు ఇంకా ఏం తెలియదు, అసలు పోలీసులకు కూడా చక్కగా తెలియదు. ఆ టైంలో వీళ్ళే ఎందుకు అట్లా క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళని క్రియేట్ చేపిస్తున్నారా అర్థమైతే వచ్చేస్తారు. అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని అనేస్తారు కదా. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏదైతే మతం ఉందో ఆ మతాన్ని తిట్టుతూ వచ్చారు జనాలు. ఆ తిట్టిన వాళ్ళకు సరైన సమాధానం ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇతను ఫైల్లోకి వచ్చాడు. ఇతను తెలివైన వాడు, మంచి మాటకారి. ఈ మధ్య కాలంలో ఒక వీడియోలో చాలా అదే చూశాను నేను, చాలా గొప్ప విషయం చెప్పాడు. అదే మీరు మనుషులుగా వ్యవహరించండి. నువ్వు క్రైస్తవుడివా, నువ్వు ముస్లింవా, నువ్వు హిందువువా, లేకపోతే నువ్వు సిక్కువా, నువ్వు బౌద్ధ మతానికి చెందినవాడివా అనేది చూడొద్దండి, ఓ మనిషిని చూడండి అని చాలా గొప్ప వాక్యం చెప్పాడు అతను. వాక్యం అనే దానికంటే గొప్ప నీతి చెప్పాడు. ఇప్పుడిప్పుడే ఫైల్లోకి వస్తున్నాడు. అతను కూడా సేవా కార్యక్రమాలు, చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. ఒక వీడియోలో చూస్తే నా ఇంట్లో 12 మంది అమ్మాయిలను పెట్టి చదివించాను నేను, నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, మొత్తం 14 మంది ఆడపిల్లలను చదివించాను. అంటే ఇప్పుడిప్పుడే ఫైల్లోకి వస్తున్నాడు. మన మతానికి క్రైస్తవులకు ఒక మంచి లెజెండరీ దొరికాడు అని అనుకుంటున్న టైంలో ఇది జరగడంతో సహజంగా అనుమానాలు వస్తాయి కదా. అంతకుముందు థ్రెట్ ఉంది అన్నారు కదా, దానికి ఇది ఊతమైంది అనమాట. నిజాలు మనకేం తెలుసు. ఇప్పుడు ఆమె హోమ్ మినిస్టర్, మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్, ఆమె కూడా దీన్ని ఖచ్చితంగా పరిశోధించి తప్పుంటే కన్నా ఎవరినైనా అరెస్ట్ చేస్తాము, హత్యనా ప్రమాదమా అనేది ముందు తెలుస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు ఏముంది, టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ. మనం ఏం జరిగేది, ఎక్కడ ఏం జరిగేది అంతా శాటిలైట్, గూగుల్ అవుట్ అని ఒకటి ఉంటుంది. అలాంటి వాటి అన్నీ టెక్నాలజీ వచ్చింది కదా, వాటితో ఛేదించవచ్చు. ఏదైనా కూడా ఒక వ్యక్తి, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక వ్యక్తి, ప్రజాభిమానాన్ని కోరుకుంటున్న వ్యక్తి, సమాజ సేవ చేస్తున్న వ్యక్తి చనిపోవడం అనేది బాధాకరం.